ఓం గం గణపతియే నమః. వాయుపుత్రుని గగన విహారం. అంజనావరపుత్రాయ రామేష్టాయ మహాత్మనే సర్వలోకైక వీరాయ భవిష్యద్బ్రహ్మణే నమః. దేవతా గురువరేణ్యుడు బృహస్పతి బాలాంజనేయుడిని స్తుతించి పుంజిక స్థల వైపు ప్రసన్నంగా చూస్తూ, అమ్మా, నీ శాపం తీరడంతో పాటు ఈ జన్మానుబంధం కూడా తీరిపోయింది. నువ్విప్పుడు అప్సరసవి. అయినా ఈ జగత్తులో రామనామం గానం జరుగుతున్నంతకాలం నీ పుత్రుడు ఆంజనేయుడి కీర్తి ప్రతిష్టలు విరాజిల్లుతున్నంతకాలం ఈ కారణ జన్ముని కన్నతల్లిగా నిన్ను త్రిలోకవాసులు శ్లాఘిస్తుంటారు. అంతేకాదు, పవిత్రమైన ఈ వెంకటాద్రిపై నువ్వు తపస్సు చేసి ఆంజనేయునికి జన్మనిచ్చిన ఈ గిరి ఇకపై అంజనాద్రి అన్న పేరిట విశ్వవిఖ్యాతమవుతుంది. ఇక నీవు నిశ్చింతగా అమరలోకానికి వెళ్ళు అని ఆనతినిచ్చారు. దేవి, రుద్రాంశతో జన్మించిన ఈ బిడ్డడు ఇక నుంచి వాయుపుత్రుడు. నా అండతో నా నీడలో పెరుగుతాడు. నా బలం, నా వేగం, నా గమనం నేర్పి ఈ ఆత్మపుత్రుడిని నాతో సరిసమాన బలసంపన్నుడిని చేస్తాను. ఈ సృష్టిలో రామ్ 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 అన్న రామ నామస్మరణ ప్రతిధ్వనిస్తున్నంతకాలం ఈ మారుతాత్మజుడు, ఈ మారుతి వర్ధిల్లుతాడు అని వాగ్దానమిచ్చాడు వాయువు. పుంజిక స్థల పూర్వజన్మ బంధం కారణంగా ఉపికి వస్తున్న కన్నీటిని పదే పదే తుడుచుకుంటూ బాలాంజనేయుడిని హృదయానికి హత్తుకుని పదే పదే ముద్దులు పెట్టుకుంటూ, నాయన, తండ్రుల మాట జవదాటకు, అకారణంగా పరులను హింసించకు, నీ ప్రభువు ఆనతిని విస్మరించకు, అమ్మపాలు లేవని బాధపడకు, ఆకలేస్తే పళ్ళు ఫలాలు ఆరగించు, ఆపన్నులని ఆదుకో, నేడు నాకు రేపు నీకు ఆ రాముడే దేవుడు, ఆ రామనామ స్మరణ మరువకు అంటూ బుద్ధులు నేర్పింది. సరే అమ్మా, ఆకలేస్తే పళ్ళు తింటూ ఆపదలో ఉన్నవాళ్ళని ఆదుకుంటా. మరి ఆ రాముడు ఎప్పుడొస్తాడమ్మా అడిగాడు బాలమారుతి. ఆమె నవ్వి, వస్తాడు నాన్న, నీ అదృష్టం పండినప్పుడు, తనకి నీ సేవ అవసరమైనప్పుడు వెతుక్కుంటూ వస్తాడు అంటూ కన్నీళ్లు కారుస్తూ ఆకాశానికి ఎగిరి వాయుగమనం చేస్తూ స్వర్గపురి వైపు తరలిపోతూ తళుక్కున అదృశ్యమైపోయింది పుంజిక స్థల. అమ్మా అమ్మా పిలుస్తూ తల్లి కోసం దిక్కులు చూస్తూ బిక్కముఖం వేస్తూ, అమ్మా ఎక్కడున్నావు అని అరిచాడు బాలమారుతి. అదిగో ఆకాశం వైపు వేలుపెట్టి చూపిస్తూ, అమ్మా, ఆ లోకానికి వెళ్ళిపోయింది. ఆ లోకాన్ని, మరిన్ని లోకాల్ని నీకు చూపిస్తా, నాతో రాకన్నా అంటూ మారుతి చేయి పట్టుకొని ఆకాశానికి ఎగిరాడు వాయుదేవుడు. వాయువు తనతో పాటు మారుతిని గగన విహారం చేయిస్తూ తనతో సమానమైన మహావేగముతో ప్రయాణించగల శక్తి సామర్థ్యాలను స్వయంగా నేర్పుతూ, నాయనా, ఆ కనిపిస్తున్నదే అదే స్వర్గలోకం, అదిగదిగో అది సత్యలోకం, అందులో బ్రహ్మదేవుడు నివాసం ఉంటారు, అది చూసావా, అది పాలసముద్రం, అదే వైకుంఠం, అందులో లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుడు కొలువు తీరి త్రిలోక పాలన గావిస్తుంటారు అని వివరంగా తెలుపసాగాడు. ఆ వాయుగమనం, ఆ గగన విహారం అనూహ్యమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంటే, నాన్న, ఈ ఆకాశయానం భలే బాగుంది, ఇంతకాలం నువ్వు నేర్పించావు, ఇవాళ నేనే స్వయంగా నేర్చుకుంటా, నా వెంట రాకు అని చెబుతూ కేరింతలు కొడుతూ గగనంలో ముందుకు దూసుకుపోయాడు మారుతి. అరే, అదిగో పండు, ఎర్రగా బుర్రగా ఎంత బాగుందో అనుకున్నాడు మారుతి. అనుకోగానే ఆకలేసింది. అమ్మ, ఆకలేస్తోంది, ఆ ఎర్రపండు తినేస్తానోచ్ బిగ్గరగా అరుస్తూ ముందుకు దూసుకుపోసాగాడు మారుతి. ఆ ఎర్రపండు. సూర్యుడు ఉలిక్కిపడ్డాడు ఆ మాట విని. ఎవడు వీడు, చూపులకి వేలెడంతలేని బుడతడు, వీడు నన్ను తినేస్తాడా అనుకున్నాడు సూర్యుడు ఆశ్చర్యంగా. బాలుడు మారుతి మహావేగంతో ముందుకొస్తూ, ఈ పండు నాదోచ్ అన్నాడు ఉత్సాహంతో. కాదు, నాది అరిచాడు రాహువు ఆవేశంగా. ఆ రోజు సూర్యగ్రహణం. రాహువు సూర్యుడిని పట్టుకోబోతున్న ఘడియ. తనకి సూర్యుడికి మధ్యగా వస్తున్న బుడతడిని చూస్తూ, ఇది నాది అరిచాడు రాహువు. పోరా వెక్కిరిస్తూ కాలెత్తి రాహువుని ఒక్క తన్ను తన్నాడు మారుతి.
రాహువు ఎగిరి అమరలోకంలో పడుతూ ఇంద్రా రక్ష రక్ష అంటూ ఆక్రందించాడు. అమరేంద్రుడు ఆగ్రహంతో అంతరిక్షంలో నిలిచి, ఓరి బాలక, నేటితో నీ పని సరి అని గర్జిస్తూ వజ్రాయుధాన్ని ముందుకు విసిరాడు. చురుచురు నిప్పు రవ్వుతూ వేగంగా దూసుకొచ్చిన వజ్రాయుధం రెప్పపాటులో బాలుడి ఎడమ దవడని ఢీకొట్టింది. మరుక్షణం రామా బాలుడి ఆర్తనాదంతో గగనమండలం ఉలిక్కిపడింది. ఏమైంది? ఏం జరగబోతోంది?